రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్టర్న్ రైల్వే నుండి మనకు అప్రెంటిస్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ మనం కింద స్క్రోల్ చేసి అఫీషియల్ వెబ్‌సైట్‌లో చూస్తున్నాం ప్రెజెంట్. ఫస్ట్‌గా మనకు ఇక్కడ ఇచ్చారు అప్లికేషన్ ఫర్ ద ఇయర్ 2025-26కి సంబంధించిన అప్రెంటిస్ వేకెన్సీ. ఇక్కడ క్లిక్ చేసి మనం ఫుల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఫుల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇప్పుడు రైల్వేకి అప్రెంటిస్‌కి సంబంధించింది నేను వీడియో లాస్ట్‌లో చెప్పబోతున్నాను. ఎందుకంటే రైల్వే అప్రెంటిస్ నేను చేయడం జరిగింది. ఇక్కడ లాస్ట్‌లో మీకు చెప్తాను రైల్వే అప్రెంటిస్ లాభాలేమిటో. ఇక్కడ మనం ఇప్పుడు ఎవరైతే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకోవచ్చు ఈ నోటిఫికేషన్‌లో. అప్లికేషన్‌ని 15 ఇయర్స్ నుంచి 24 మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అదే విధంగా ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అదేవిధంగా పీడబ్ల్యూ వాళ్ళకు 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక్కడ అకార్డింగ్ టు ఎలిజిబిలిటీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ చూసుకున్నట్లయితే అకార్డింగ్‌లీ డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోవచ్చు ఈఆర్ ఇచ్చారు. 2002 నుండి తర్వాత నుండి 2011 మధ్యలో ఎవరైతే జన్మించారో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూఏ ఇక్కడ చూసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ ఎలా అనేది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు మనం. ఇక్కడ మెట్రికులేషన్ ఇచ్చారు 10th క్లాస్ అనేది. అదేవిధంగా 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్ ఇచ్చారు. మినిమం 50%తో మనం అగ్రిగేట్ మార్క్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. మనకు ఇక్కడ టెక్నికల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు అప్లికెంట్ మస్ట్ పాస్ అని ఇచ్చారు. ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఫిట్టరు, వెల్డర్, అదేవిధంగా టర్నరు, మిషనిస్టు ప్రతి ట్రేడ్కి మనకు ఇక్కడ నోటిఫికేషన్లో గమనించవచ్చు. ప్రతి ట్రేడ్ ఉంది. పెయింటరు, డీజిల్ మెకానిక్, అదేవిధంగా ప్రోగ్రామింగ్ సిస్టమ్, ఎలక్ట్రీషియన్ అనేది చూసుకోవచ్చు ప్రతి ఇక్కడ. ఈ నోటిఫికేషన్ని మనం ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పేమెంట్ ఫీ చూసుకున్నట్లే మనకు అప్లికేషన్ ఫీ ఇచ్చారు. 100 రూపీస్ అనేది మనం ఆన్లైన్ ద్వారా క్రెడిట్ కార్డు, యూపీఐ, అదేవిధంగా డెబిట్ కార్డ్, బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ చూసుకోవచ్చు www.rrc.wr.com. ఇక్కడ మన వీడియోలో కానీ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు ట్రైనింగ్ పీరియడ్, అదేవిధంగా స్టైఫండ్ ఇచ్చారు. ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మనకు సెలెక్టెడ్ క్యాండిడేట్కి అనేది అప్రెంటిస్ అనేది ఒక సంవత్సరం పాటు అయితే వర్క్ చేయించుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ రైల్వేలో. అదేవిధంగా స్టైఫండ్ చూసుకున్నట్టయితే మనకు స్టైఫండ్ ఇచ్చారు. బోర్డ్ టైం టు టైం అని మెన్షన్ చేయడం జరిగింది రైల్వే బోర్డు. ఇక్కడ స్టైఫండ్ ఎంత అనేది మెన్షన్ చేయలేదు. సెలెక్టెడ్ క్యాండిడేట్కి అయితే వాళ్ళు కాలేజ్ ద్వారా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనం మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే ట్రైనింగ్ అండర్ ద అప్రెంటిస్ యాక్ట్ అనేది 1961 రూల్ ప్రకారంగా అయితే మనకు సెలెక్షన్ చేయడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా బోత్ 10th క్లాస్ అదేవిధంగా ఐటీఐ పాస్ అయిన వారికి షార్ట్ లిస్ట్ ఈక్వాలెంట్ వెయిటేజ్ అనేది గివెన్ బిలో ఇచ్చారు. ఇక్కడ 10th క్లాస్ అదేవిధంగా ఐటీఐ పాస్ అయిన వారికి షార్ట్ లిస్టెడ్ తీసి మనకు సెలెక్షన్ చేయడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు అనేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మనకు జస్ట్ 10th క్లాస్ అదేవిధంగా ఐటీఐలో వచ్చిన మార్కు బేస్ చేసుకొని మనకు సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మెథడ్ ఆఫ్ అప్లికేషన్ అయితే మనకు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఆన్లైన్ అప్లై ద్వారా అయితే డాక్యుమెంట్ టు బి అప్లోడ్ అనేది మనకు 10th క్లాస్ సర్టిఫికేట్, అదేవిధంగా ఐటీఐ మార్క్ షీట్ అనేది, అదేవిధంగా ఎన్సీబీటీ అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఇక్కడ ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసేటప్పుడు మనకు కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ చెప్పారు ఇన్వాలిడ్ అప్లికోవచ్చు. పర్సనల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మెకానికల్ డిపార్ట్మెంట్ ప్రతిదీ ఇక్కడ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, టీఎంసీ, అదేవిధంగా బ్రిడ్జ్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఎస్&టీ డిపార్ట్మెంట్, పర్సనల్ డిపార్ట్మెంట్ ప్రతిదీ ఇక్కడ అయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మనం అప్లై చేసేటప్పుడు ఒక దానిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ వర్క్షాపా, ఇంజనీరింగ్ అనేది ఏదో పర్టికులర్గా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనము ట్రేడ్ వైడ్ వేకెన్సీ చూసుకున్నట్టయితే ఫిట్టర్గా టోటల్గా మనకు 1614 వేకెన్సీ ఇచ్చారు. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చూసుకున్నట్టయితే 1217 వేకెన్సీ ఇచ్చారు. వెల్డర్ టోటల్గా వేకెన్సీ చూసుకున్నట్టయితే 532 వేకెన్సీ ఇచ్చారు. ఇక్కడ మనం గమనించవచ్చు ప్రతిదీ ఏ ట్రేడ్ కింద ఎన్ని వేకెన్సీ అనేది మెన్షన్ చేశారు. టోటల్గా మనకు 5349 వేకెన్సీని భర్తీ చేస్తున్నాడు ఈ నోటిఫికేషన్ ద్వారా. ఇక్కడ మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్టార్టింగ్ డేట్ అనేది 21 నుండి మనకు స్టార్ట్ అయింది ఆన్లైన్ అప్లికేషన్. అదేవిధంగా క్లోజింగ్ డేట్ చూసుకున్నట్లయితే 23rd మార్చి వరకు అయితే మనము అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. ఈ అప్రెంటిస్ చేయడం అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. అప్రెంటిస్ చేస్తే మనకు 20% అనేది గ్రూప్ డీలో లెవెల్ 1 పోస్ట్ కింద మనకు 20% రిజర్వ్ కోటా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సీసీఏ కోటా అని చెప్తారు ఫ్రెండ్స్. ఇది సీసీఏ అంటే మనకు ఎలాంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉందో అలా సీసీఏ కోటా కింద మనకు అప్రెంటిస్ చేసిన వాళ్ళకు ఎగ్జామ్ అనేది రాయడం జరుగుతుంది. 20% రిజర్వ్ కోటా ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని జాబ్స్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.